తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కమ్మవారి సంఘాల పాలకవర్గ సభ్యుల ప్రాంతీయ సదస్సు ఉత్సాహంగా సాగింది. కమ్మ మహజన సంఘం అధ్యక్షులు జేవీఎస్ మూర్తి అధ్యక్షతన స్థానిక కంటిపూడి సుబ్బమ్మ కమ్మ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్ వేదికగా జరిగిన ఈ వేడుకకు ఏపీ కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావులు హాజరయ్యారు. సంఘాలు లేని చోట సంఘాలు ఏర్పాటు చేయడం, యాక్టివ్గా లేని సంఘాలను బలోపేతం చేయడం, సేవా కార్యక్రమాలు వైపు మళ్లించడం ఈ ప్రాంతీయ సదస్సుల ముఖ్య ఉద్దేశమని అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు అన్నారు. ఇక కమ్మ సామాజిక వర్గమంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదే సామాజిక వర్గంలోని పేద కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా గ్రామీణ పిల్లలకు కోచింగ్ ఇచ్చి వాళ్ళు సెటిల్ అయ్యేలా ప్రోత్సహించాలని కోరారు. ఎంతో మంది కమ్మ పెద్దలు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఇక ఈ సదస్సులో బీఆర్కి న్యూస్ అడ్వైజర్ యానాల మురళీకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. సదస్సులో భాగంగా యానాల మురళీకృష్ణను కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి సన్మానించారు. ఇక ఈ వేడుక కోసం యానాల మురళీకృష్ణ ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి హాజరవ్వడంపై నాదెండ్ల బ్రహ్మం సంతోషం వ్యక్తం చేశారు. సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమని చెప్పేసి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తే, నేడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరి ఏదైతే ఎస్ఆర్ఎంటీ చౌదరి గారి కుటుంబ వారసులు మరికొంతమంది సభ్యుల యొక్క సహాయ సహకారాలతోటి నేడు పేద విద్యార్థికి విద్యను అందిస్తే పరమాత్మునికి సేవ చేసినట్టని చెప్పేసి భావించినటువంటి శ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారు 81 మంది పేద విద్యార్థులకు ప్రతి ఒక్క విద్యార్థినికి సంవత్సరానికి అవసరం పడేటువంటి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి ఈ సమాజంలో పేద విద్యార్థుల్ని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం చేసినటువంటి మరి ఏదైతే కళ్యాణ్ గారిని, వారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి తూర్పుగోదావరి జిల్లా కాకతీయ జనసేవా సమితి వారిని, మరి ఈ 2 సంఘాల వారికి తోడుగా ఉంటున్నటువంటి ఏపీకేఎస్ఎస్ సంస్థ వారు చేపట్టిన కార్యక్రమంలో పాల్గొని వారిని అభినందించి వారు చేసినటువంటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వటం ఏపీ కమ్మ కార్పొరేషన్ వారు అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల సహాయ సహకారాలతోటి మరి కమ్మ సామాజిక వర్గంలోనే కాకుండా కమ్మ సామాజిక వర్గానికి తోడ్పాటును అందిస్తున్నటువంటి మిగతా సామాజిక వర్గాలు కానీ, కమ్మ సామాజిక వర్గానికి అండగా ఉంటున్నటువంటి మిగతా సామాజిక వర్గాల వారికి కూడా వీరు సంక్షేమ మరి స్కాలర్షిప్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా సామాజిక వర్గాల వారిని, అదేవిధంగా కమ్మ సామాజిక వర్గ వారిని ఒకటే విజ్ఞప్తి చేస్తాను, పారిశ్రామికవేత్తల సహకారంతో ఇలాంటి ఏదైతే సహాయ సహకారాలు లాంటి కార్యక్రమాలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి మరి కమ్మ కార్పొరేషన్ కోరుకోవడంతో పాటు, ఏదైతే కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా నేను, రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది డైరెక్టర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే నియమించి ఉన్నారు. వారు ఏదైతే రేపు వచ్చేటువంటి శనివారం జనవరి 3వ తారీఖున ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి, 4 రాష్ట్ర మంత్రులు, 34 మంది ఎమ్మెల్యేలు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ యొక్క కమ్మ సామాజిక వర్గాల కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ని మరి ప్రోత్సహించడానికి, వారిని అభినందించడానికి, వారికి ఆశీస్సులు అందజేయడానికి రాష్ట్రంలో మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా హాజరైనటువంటి కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గ సోదరి మనలందరికీ కూడా కమ్మ కార్పొరేషన్ స్వాగతం పలుకుతూ ఉంది. వారందరూ కూడా ఖచ్చితంగా హాజరయ్యి కమ్మ కార్పొరేషన్కి మద్దతు ఇస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారు.